ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేపల రేట్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అయిపోతారు. నల్లగెండ్లు, కాకి చేపలు అంటారు కదా, కాకిగెండ్లు, అవి. చెప్తే నవ్వొద్దండి, మళ్ళీ కామెంట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ప్రస్తుతానికి వీటి రేట్లు ఎంత నడుస్తుందంటే 1 కేజీ 10 రూపాయలు. అబ్బా, ఆ మాటతో చూడండి ఎలా కదులుతున్నాయో. వాటి రేటు అలాగ ఉన్నాయన్నమాట. కొనేవాళ్ళు లేరు వాటిని. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా లేదా కానీ ఇక్కడున్న బౌన్ని మాత్రం, బౌన్ని ఏ చేప కానీ బాగా వాయి కొట్టేస్తుందండి, దంచేస్తుంది. అలా ఉబ్బిపోతుంది, అది బుట్ల బుట్లగా అయిపోయింది. మొత్తానికి చేప ఉందో లేదో తెలియదు. ఉండాలని కోరుకోండి అందరూ. ఉంది ఉంది వాలగా, ఏ ఏ ఏ వాలగా 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 చూడండి ఎంత ఉందో. ఒక 2 కిలోలు ఈజీగా ఉంటుంది. నీ పనిలేనయ్యా. ఈరోజు టబ్బుది అలా కొంచెం ఇబ్బంది పడాలి, తప్పదు. చాలా కష్టపడాల్సి వస్తుంది డబ్బులు లేకపోవటం వల్ల. కేజీ 10 రూపాయల చేపలు ఒక 3 కిలోలు పడితే, కేజీ 110 రూపాయల చేప 2 కిలోలు పడింది. అది తిరిగిపోయింది కదా ఫ్రెండ్స్. మొన్న జరిగిన చేపల వేట ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో కానండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాకైతే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎత్తిన 2 బౌండ్లలో చేపలు అయితే చాలా పడ్డాయి. ఈరోజు కూడా అలాగే ఫస్ట్ ఎత్తిన 2 బౌండ్లలో చేపలు పడ్డాయి. 3వ బౌన్ కాడి నుంచి తుస్సు అయిపోయిందండి, ఏటంతా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడైతే 3వ బౌన్ ఎత్తుతున్నాను. అలా జరగకూడదని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అబ్బా, అయ్యా, మొదలైందండి. ఒక్క చేప పడినా వదిలిపెట్టేది లేదు ఈరోజు. ఎందుకంటే నీళ్ళు డ్యామేజ్, కలర్ మారిపోయినాయండి, ఎర్రగా ఉన్నాయి నీళ్ళన్నీ. ఈ నీళ్ళకి ఏం చేస్తాయంటే చేపలు చనిపోతాయి మనం పెట్టిన. అయ్యో, దెబ్బేసిందండి. 3వ బౌండ్లో మాత్రం ఒకటే పడింది. ఇది కంటిన్యూ కాకూడదు. 4వ బౌను చాలా చిన్న బౌన్ అండి. చిన్న బౌన్ తడాక ఎలాగుందో చూద్దాం. చిన్న బౌను, చిన్న బౌను, పూత మాత్రం మామూలుగా లేదు, కోసి పడేసింది. మామూలుగా ఇలా చిన్న బౌనైనా. వావ్, చాలా మంచిదానివి నువ్వు. సరుకుని బాగానే వేసింది కదా, ఎవరిని తక్కువ చేయకూడదు. ఊహించలేకపోయానండి, ఇన్నంత ఏం అనకలేదు. వావ్, కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాను, చేపలు పడుకుంటా వెళ్తాయేమో అని. కంటిన్యూ కాల, మారింది మళ్ళీ. 4వ బౌన్తో మారింది ఏట. ఐదవ బౌను. ఐదవ బౌన్ ఏం లేదు, చల్లగా ఉంది. ఒకటి మాత్రం పైన ఇరుక్కుంది.
ఒక బౌన్లో చేపలు పడితే ఒక బౌన్లో పడట్లా. ఏందో ఇది. 6వ బౌన్ అండి, 6వ బౌన్. ఇందులో కూడా ఏం లేవు. దాంట్లో ఒక చిన్న చేప ఉంది, దీంట్లో అయితే అది కూడా లేదు. 8వ బౌను. 8వ బౌన్లో కూడా ఏమీ లేదు. ఫ్రెండ్స్ 10వ బౌన్ ఎత్తుతున్నాను, చేపలైతే పడలా. దీంట్లో అన్నా ఏమైనా పడుంటే ఏమో చూడాలి. అయ్యో, ఒకటంటే ఒకటేనండి, చాలా దారుణంగా ఉంది. ఫ్రెండ్స్ లాస్ట్ బౌన్ అండి, లాస్ట్ బౌన్లో అయినా పడతాయో పడుంటాయో ఉండవో తెలీదు. ఈ బౌన్తో మన చేపలేట పూర్తి అవుతుంది అనమాట. బౌన్ అయితే మా మందలే లేదండి, ఖాళీగా ఉంది. ఇలా జరిగింది మన చేపలేట ఈరోజు. ఏడ పడతాయి చేపల, మొత్తం పట్టేస్తుంటే వలలేసి. రెండు రోజులకే కదా వస్తున్నదా. ఇప్పుడైతే దరికి వెళ్ళి మనకు పడ్డ చేపలను ఒకసారి చూసేద్దామండి. ఈరోజు కూడా చాలా లేట్ అయిందండి. ఈరోజు ఉదయాన్నే వచ్చాను, వలలేసి మన చేపల బోన్లు కడిపోయేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంత లేట్ అయిన దానికి మన కష్టానికి మంచి ఫలితం దక్కద్దని అనుకుంటున్నాను. తక్కువే పడ్డాయి, చేపలు అయితే కాదు, వాళ్ళుగా వర్షాలకి ఈ చేపలు ఎక్కువ పడతాయండి. అదొక రకం, ఈ ఒక రకం. ఇవి అయితే పెడుతున్నారు, వీటిని ఎందుకు పడుతున్నారని. తప్పదు, అన్నీ ఇవే పడుతుంటే ఏం చేస్తాం, ఏమి చేయలేం. కేజీ మాత్రం 10 రూపాయలకి. ఈ ఒక రకం పడ్డాయి.
అయ్యో చివస్తుంది. ఇదొక రకం. ఈ ఒక రకం అన్నమాట. ఈ ఒక రకం. ఇదొక రకం. ఇవన్నీ ఇడిచిపెడతాను. అలాంటిది ఈరోజు మనం టబ్బు తేలేదు కదా, అందుకని తప్పదు, ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఎవరో ఒకరు పులుసు పెట్టుకుంటారు. ఇవి అనమాట ఫ్రెండ్స్, చూసారు కదా, మనకైతే ఇన్ని రకాల చేపలు అయితే పడ్డాయి. ఇదండి, రేపు వచ్చి వలల దగ్గరికి వస్తాను. వలలలో ఏం చేపలు పడి ఉంటాయి అనేది రేపు వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.